హాయ్ గైస్, ఈరోజు నేను మీకు ఉమియం లేక్ గురించి పెడతాను. దాన్నే బరాపాని అని కూడా అంటారు. ఇది మేఘాలయలోని షిలాంగ్ నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గౌహటి నుంచి వచ్చినప్పుడు మీకు షిలాంగ్లో ఫస్ట్ డెస్టినేషన్ ఇదే. చూసారు కదా, ఇది అంతా కూడా గౌహతి నుంచి వచ్చినప్పుడు రాస్తా అనమాట రోడ్డు. ఇది చూడండి, రోడ్ అంతా కూడా అటుపక్క ఇటుపక్క చెట్లతోటి ఎంత చక్కగా ఉన్నదో కవర్ చేసుకొని. అలాగే ఈ రోడ్లో పెద్ద ట్రాఫిక్ కూడా ఉండదు ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంటుంది. మీరు ఈ రోడ్లో ట్రావెల్ చేస్తే కనుక చాలా ప్రశాంతమైన వాతావరణం, ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలా డేంజరస్ కర్వ్స్ ఉంటాయి. ఎంత ఘాట్ రోడ్లు అంటే, ఇదేమో నోంగ్పో టోల్ గేట్ అనమాట. ఫస్ట్ టోల్ గేట్ ఇది మీకు షిలాంగ్లో ఎంటర్ అయిన తర్వాత, అంటే మేఘాలయలో ఎంటర్ అయిన తర్వాత నోంగ్పో గేట్. గౌహతి నుంచి మీకు ఫస్ట్ టోల్ గేట్ ఇదే. నోంగ్పో దాటిన తర్వాత ఇదంతా చూడండి రోడ్ ఎలా ఉందో. ఈ మధ్యలో చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి, చిన్న చిన్న ఊర్లు. అవన్నీ కూడా ఆ పేర్లు పలకడం చాలా కష్టం. కాకపోతే ఏంటంటే చూడండి, ఇది ఉమియం లేక్ అనమాట. ఇందులో మనకి వాటర్ ఫెసిలిటీస్, బోటింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి. 300 రూపీస్ టికెట్ తీసుకున్నారు. ఇప్పుడు ఎంతో తెలియదు, ఫస్ట్ ఒక 2 years బ్యాక్ 300 రూపీస్ టికెట్. మనకి ఇప్పుడైతే కొత్తగా క్యాంప్స్ కూడా ఉంటాయి అక్కడ స్టే చేయడానికి. ఇప్పటికీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంతమంది, చాలా చూసారంటే నిజంగా కళ్ళు చెదిరిపోయే అందం అనమాట. ఇది అంతా కూడా కొంచెం భయంకరంగా ఉంటుంది. ఈ వాటర్ కూడా చాలా డీప్, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వెళ్ళినప్పుడు, ప్రత్యేకంగా పిల్లలతో వెళ్ళినప్పుడు. ఇవన్నీ చూసుకోండి, ఎంత బాగుందో కదా వ్యూస్. చాలా ప్రశాంతమైన వాతావరణం అనమాట, పీస్ఫుల్గా. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, నాయిస్ పొల్యూషన్ ఉండదు. మొత్తం అంతా కూడా మ్యూట్లోకి వెళ్ళిపోతాం మనం ఇక్కడికి వస్తే కనుక. అంత సైలెంట్ అంటే అంత సైలెంట్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. నా కళ్ళతో మీకు చూపిస్తాను మేఘాలయాన్ని. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక మేఘాలయ నేచురల్ ఏరియాస్, ఇంకా సినారియోస్, మంచి మంచి సినారియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. చాలామంది మనకి 91% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.